ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. 9 మాసములు మోసేరా అమ్మ పదములకు ప్రణమిల్లరా, 9 మాసములు మోసేరా అమ్మ పదములకు ప్రణమిల్లరా. పెంచి పెదవానిగా మంచి గుణశాలిగా, పెంచి పెదవానిగా మంచి గుణశాలిగా, తీర్చెను నిన్ను మీ నాన్నరా, తీర్చెను నిన్ను మీ నాన్నరా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ లీలా. మీ వాయిస్ చాలా మార్వెలస్ గా ఉంది. ఫ్యూచర్ లో మీరు సినిమాల్లో మంచి మంచి యూట్యూబ్ సాంగ్స్ లో కూడా బాగా పాడాలి అని నేను డెఫినెట్లీ టాలెంట్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. మనం అనుకుంటాం కదా మనకి టాలెంట్ ఉంది, మనల్ని ఎంకరేజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే, ఇప్పుడు మీలాగా నాట్ ఓన్లీ టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయరు, మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు వస్తాయని నిరూపించడానికి మీరే ఒక ఎగ్జాంపుల్. మీరు సక్సెస్ అవడంతో పాటు ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఎంత మందిని ట్రైన్ చేస్తుంటారు మీరు సుమారుగా? మన ప్రేమ్ లీలా క్రియేషన్ ద్వారా జూట్ బ్యాగ్స్ ని స్టిచ్చింగ్ లో వచ్చిన ఈ యొక్క 10 మిషన్ల ద్వారా మనము 25 మందిని మనం ట్రైన్అప్ చేసాము. అందులో ట్రాన్స్జెండర్స్ కానీ ఎల్జిబిటి కమ్యూనిటీ వ్యక్తులు, మన ట్రాన్స్ వ్యక్తులనే కాకుండా ఎల్జిబిటి కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులతో పాటు ఒంటరి మహిళలు, ఈ యొక్క విండోస్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కూడా మనము మన ప్రేమ్ లీలా క్రియేషన్ ద్వారా ట్రైనింగ్స్ ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళతో ఒక రూపాయి కూడా తీసుకోవడం జరగలేదు, వాళ్ళందరికీ ఫ్రీగా ఈ యొక్క ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నిర్మాణ సపోర్ట్ కూడా మనకు చేసింది కొన్నిసార్లు ఈ ట్రైనింగ్స్ ఇవ్వడానికి. ఈ ట్రైనింగ్స్ ఇచ్చాక కూడా మనకు ఎవరు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళు మన ట్రాన్స్ కమ్యూనిటీకి జూట్ మిషన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏమో మహబూబ్ నగర్ నుండి సిస్టర్స్ యొక్క వింగ్ వాళ్ళు జూట్ బ్యాగ్ మిషన్లు ఈ యొక్క ట్రైనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన గ్రాండ్ ఇది పిండి పట్టే మిషన్ కూడా మన కమ్యూనిటీ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రేమ్ లీలా క్రియేషన్ ద్వారా ఈ యొక్క జూట్ బ్యాగ్సే కాదు, వాళ్ళకి హెల్త్ సంబంధించి కళ్ళ యొక్క టెస్టులు కానీ పరీక్షలు కానీ, హెల్త్కి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు కానీ ఆ యొక్క సెంటర్లో జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి టై అండ్ డై కూడా నేర్పిస్తున్నాం మన ప్రేమ్ లీలా క్రియేషన్ ద్వారా. పేపర్ ప్లేట్స్ కూడా నేర్పిస్తున్నాము. ఎవరికైనా సహజంగా ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్స్ నేర్చుకోవాలా అనే ఆలోచన ఉంటే వాటిని కూడా మేము నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ నేను ఒక ట్రైనింగ్ చేశాను, మంచి మంచి ఆర్గనైజేషన్ సపోర్ట్ తోటి చాలా ప్రవీణులైన గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా, ప్రైవేట్ సంస్థల ద్వారా నేను ట్రైనింగ్ చేశాను. కాబట్టి ఆ స్కిల్స్ అన్ని నాలో ఉన్నాయి. నాలో ఉన్న స్కిల్స్ మన కమ్యూనిటీ వ్యక్తులు కానీ ఎవరికి నీడ్ ఉంది, నేర్చుకోలేని ఆసక్తి ఆశ ఉందో వాళ్ళు ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. ఇంకా ప్రేమ్ లీలా క్రియేషన్స్ ద్వారా ఫ్యూచర్ లో ఇంకే ఎలాంటి చేయాలనుకున్నారు? ఈ ప్రేమ్ లీలా క్రియేషన్స్ కానీ
జూట్ బ్యాగ్ బిజినెస్ ని కానీ ఫ్యూచర్ లో ఇలా తీసుకెళ్ళాలి నా బిజినెస్ ఇలా అనే ఒక డ్రీమ్ కోరికలు ఏమన్నా? నాకు మంచి కోరిక ఏంటంటే ఇప్పటివరకు స్త్రీలకు సంబంధించి పురుషులకు సంబంధించి అనేకమైన ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, అనేకమైన అది ఏమంటారు సపోర్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ యొక్క ప్లేస్ ని ఎప్పటికీ మా ట్రాన్స్జెండర్స్ కి ఉండే విధంగా నేను చాలా ఆరాట పడుతున్నాను, పోరాడుతున్నాను ఈ విషయమై. నా దగ్గర ఉన్న 10 మిషన్లు ఒక స్థిరమైన స్థలంలో పెట్టి మా కమ్యూనిటీ వ్యక్తులు ఎప్పటికీ ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఈ యొక్క జూట్ బ్యాగ్స్ కానీ స్కిల్స్ సంబంధించిన ఏ ట్రైనింగ్స్ కానీ ఇక్కడ నేర్చుకోవాలి. వారు నేర్చుకోవడంతో పాటు వారు ఇన్ ఫ్యూచర్ అదే బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి నేను ఒక స్థలం కోసం ఎదురు చూస్తున్నాను. మన కమ్యూనిటీకి ఇంకా దగ్గర అయ్యేటందుకు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఆ యొక్క వాతావరణం సృష్టించాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ గవర్నమెంట్ నుండి కూడా ఏదైనా సపోర్ట్ వచ్చి మీకు స్థలము ఇల్లు లాంటిది స్పాన్సర్ చేస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన కమ్యూనిటీకి పేరెంట్స్ కి సపోర్ట్ ఉండదు, ఇదంతా ఉండదు కాబట్టి మనం కొంచెం సపోర్ట్ రావాలి. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇంకా ఎంతో మందికి మీరు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి